ఈ ఐ ప్రాబ్లమ్స్ యొక్క అవేర్‌నెస్ గురించి చాలా మందికి తెలీదు. మన కంటికి సంబంధించి ఏ ఏ సమస్యలొస్తాయి ఏంటి అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాము. సో, ఇదొచ్చేసి మన ఐస్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. 90% ఆఫ్ మంది ఏందంటే విజన్‌ని లాస్ అయిపోతున్నారు. ఎందుకంటే మనకి అత్యంత ముఖ్యంగా మెయిన్ ఏందంటే మనకి కళ్ళు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం వీటిని గాని కాపాడుకోకపోతే మనం ముందస్తుగా జాగ్రత్తలను సరిగ్గా తీసుకోవాలి. దీన్ని గాని మీరు పట్టించుకోకపోతే మీకు పూర్తిగా విజన్ అనేది లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది మన బాడీలో అత్యంత ముఖ్యమైన అవయవం అనమాట. కాబట్టి దీన్నైతే మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ముఖ్యంగా సాధారణంగా వచ్చే దృష్టి లోపాలేంటంటే మయోపియా అంటే దూరంగా ఉండే వస్తువులు స్పష్టంగా కనిపించవనమాట. సో, ఈ ఒక రకంగా ఒక సమస్య అనేది ఉంటుంది కంటికి సంబంధించి. ఇంకొకటి ఉంటుందనమాట. అదేంటంటే హైపరోపియా అనమాట. ఇదేంటంటే దగ్గరగా ఉన్న వస్తువులు చూడటంలో ఇబ్బందిగా ఉంటది కొంతమందికి. అంటే కొంతమందికి దూరంగా ఉండే వస్తువులు కనిపించవు. ఇంకొంతమందికి దగ్గరగా ఉండే వస్తువులు కూడా కనిపించవనమాట. ఈ విధంగా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఇంకో ప్రాబ్లమ్ కూడా ఉంది. అదేంటంటే కంటి ఆకృతిలో మార్పు వల్ల చూపు మసకబారుతుందనమాట. అంటే కళ్ళకి సంబంధించి ఆకృతి షేప్ అనేది మారడం వల్ల కొంతమందికి సరిగ్గా చూపు అనేది కనిపించదనమాట. సో, ఇదొక రకం ఉంటుంది. సో, చాలా మందికి ఏంటంటే కంటి శుక్లాలు ఎక్కువగా ఉన్నాయి. కంటి శుక్లాలు అదేవిధంగా గ్లకోమా అని చెప్పేసి ఉంటాయి. ఈ కంటి శుక్లాలను ఏమంటారు క్యాటరాక్ట్స్ అంటారు కదా. ఇదేంటంటే క్యాటరాక్ట్స్ అనేవి మన కళ్ళ మధ్యలో తెల్లగా అనేది రావడం జరుగుతుంది. సో, దీనివల్ల ఏంటంటే దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే మటుకు మనకి కళ్ళకి అసలు ఏం కనిపించకుండా పోతుంది. కాబట్టి దీన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. దీనివల్ల ఏంటి కంటి లెన్స్ అనేది మసకబారుతుంటాయి. ఆపరేషన్ ద్వారా దీన్ని సరి చేసుకోవచ్చు అనమాట. సో, ఈ గ్లూకోమా అంటే కంటి నరం ఉంటుంది కదా, దానిపై ఒత్తిడి ఎప్పుడైతే పెరుగుతుందో దీనివల్ల కంటి చూపు నష్టం అయితే శాశ్వతంగా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల మెయిన్ ఏంటి డిజిటల్ కంటి ఒత్తిడి అంటారు. అంటే మనం ఫోన్లు ఎక్కువ చూసి ఏమవుతుందంటే మన కళ్ళు అనేవి బాగా దెబ్బతింటున్నాయి. మనం ఎవ్రీ 20 మినిట్స్ మనం 20 ఫీట్ అవే ఫర్ 20 సెకండ్స్ అనమాట. ఈ 20-20 రూల్ని కానీ మీరు పాటించారంటే మన కళ్ళని మనం కాపాడుకోవచ్చు అనమాట. అంటే మన యొక్క వాడే స్క్రీన్ వల్ల మన కళ్ళు అనేవి అలసిపోతున్నాయి. దీనివల్ల మనకి మంట పుడుతుంది. అయినా కానీ మనం పట్టించుకోకుండా మన సెల్ని చూసుకుంటూనే ఉంటాం. కాబట్టి అట్లా కాకుండా మీరు సెల్ నుంచి కొంచెం విరామం తీసుకోండి, గ్యాప్ ఇవ్వండి ఎక్కువగా. ఓకేనా. మీరు ఎక్కువ ఏం చేస్తారంటే తరచుగా కనురెప్పలు వేయండి అనమాట. అండ్ అదే విధంగా చూసామంటే ఇంకా కళ్ళు పోతాయి. సో, అట్లా కాకుండా మీరు ఎక్కువగా బ్లింక్ చేస్తూ ఉండండి. దీనివల్ల కొంతవరకు సేఫ్ అనమాట. మ్యాక్సిమం దూరంగా ఉండడం బెస్ట్. దీనికి ఏంటి మనకి ఏంటంటే దీనివల్ల ఎంత ప్రమాదం అంటే సడన్గా మన కంటి చూపు అనేది వెళ్ళిపోతుంది అనమాట. కంటి చూపు బాగా తగ్గిపోతుంది. అదే విధంగా కళ్ళకి ఎక్కువగా దురదలు వస్తుంటాయి, ఎర్రగా అయిపోతుండడము, ఇవన్నీ కూడా సమస్యలు తలెత్తుతాయి అనమాట. ఇంకోటి అంటే మెరుపులు లేదంటే చుక్కలు కనిపిస్తుంటాయి అనమాట కళ్ళల్లో. అదే విధంగా ఆ కళ్ళు అనేవి విపరీతంగా నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఒత్తిడి కూడా పెరగద్దు అనమాట. సో, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన కంటి యొక్క ఆహారం కోసమే విటమిన్ ఏ ఎక్కువ తినాలి. అంటే క్యారెట్స్, స్పినచ్ అంటే ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ తినాలి. అదే విధంగా చేపలు, బాదం పప్పు, ఆకురోటు, ఈ నట్స్ ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా విటమిన్ సి అంటే ఆరెంజ్, లెమన్, నారింజ, నిమ్మకాయ ఇవన్నీ కూడా మనం తీసుకుంటే మన కంటి ఆరోగ్యం అనేది చాలా చాలా బాగుంటుంది. కాబట్టి నివారణ చిట్కాలు ఏంటంటే ఎక్కువగా మీరు ఏడాదికి ఒకసారి కంటి పరీక్ష చేయించుకోండి. మీరు బయటకి ఎండలోకి వెళ్ళేటప్పుడు మీరు సన్ గ్లాసెస్ కానీ పెట్టుకొని రక్షణ కల్పించుకోండి. అదే విధంగా వచ్చేసి సరైన కాంతిలో చదవండి. అంటే మనం కానీ చీకట్లో చదివామంటే మన కళ్ళు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఎక్కడైతే వెళ్తుంటుందో అక్కడ చదవండి. అదేవిధంగా చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మన చేతులు శుభ్రంగా లేకుండా కళ్ళని తాకామంటే ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సో, చూడండి భారతదేశ గణాంకాలు ఎంతమందికి కళ్ళు అనేవి విజన్ అనేది లాస్ అవుతుందంటే ఎంతమంది లక్షల మందికి లాస్ అయిపోతుంది. అదేవిధంగా క్యాటరాక్ట్ వల్ల కొంతమంది కళ్ళు కూడా సరిగ్గా కనిపించలేక 50% మంది ఉన్నారు. అదేవిధంగా దీనివల్ల ఎంతో 90% వరకు ఈ కంటి సమస్యలతో బాధపడే వాళ్ళు మన ఇండియాలో ఉన్నారనమాట. అంటే భారతదేశంలో 90% కంటి సమస్యలను ముందుగానే గుర్తిస్తే నయం చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం కదా. కాబట్టి ముందుగా మనం జాగ్రత్త పడితే చాలా చాలా మంచిది. ఓకేనా. సో, దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి ఏమైనా సీక్రెట్ సప్లిమెంట్ వాడుకోవాలి, నా ఐస్ హెల్తీగా ఉండాలనుకునే వాళ్ళు, ఆ సప్లిమెంట్ ఎవరైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.